గత 10 రోజులుగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా శనివారం జయలలితను పరీక్షించేందుకు గాను విదేశీ వైద్యులు చెన్నైకి చేరుకున్నారు. లండన్ కు చెందిన ప్రముఖ వైద్యుడు రిచర్డ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లండన్ లోని బ్రిడ్జ్ ఆసుపత్రికి చెందిన రిచర్డ్ జాస్ బీలే జయలలిత ఆరోగ్యాన్ని పరీక్షించనున్నారు. అపోలో ఆసుపత్రిలోని వైద్యుల బృందానికి మరో 2 రోజుల పాటు ఆయన అందుబాటులో ఉంటారు. జయలలిత ఆరోగ్యంపై వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గత 2 రోజులుగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ను అపోలో వైద్య బృందం విడుదల చేయకపోవడంతో అన్నాడీఎంకే కార్యకర్తలు, జయ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ సాయంత్రానికి జయలలిత ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ చెందిన స్థానిక నేతలు, పార్టీ కార్యకర్తలు అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని చెప్తున్నారు. అయితే జయలలిత ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో అపోలో ఆసుపత్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు తమిళనాడు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందులో భాగంగా పోలీసుల్ని మోహరించారు. అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని, అన్నాడీఎంకే కార్యకర్తలు ఎలాంటి ఆవేశానికి లోను కావద్దంటూ పార్టీ నేతలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జయలలిత ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులకు చెక్ పెట్టాలని డీఎంకే అధినేత కరుణానిధి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్ లేదా ఫోటోలు విడుదల చేయాలన్నారు. జయలలితకు తనకు భావజాలం వేరేనా, ఆమె త్వరగా కోలుకొని సీఎం విధులు నిర్వహించాలని ఆశిస్తున్నట్లు శుక్రవారం నాడు చెన్నైలో పేర్కొన్నారు కరుణానిధి. జయలలిత ఆరోగ్యానికి సంబంధించి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేశామని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సరస్వతి తెలిపారు.